సింగరేణి పరిరక్షణ కోసం, కార్మికుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడేది గుర్తింపు సంఘం ఏఐటీయూసీ మాత్రమేనని ఏఐటీయూసీ అర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్లి పోషం, సహాయ కార్యదర్శి రంగుశ్రీను తెలిపారు. గోదావరికని భాస్కర్రావు భవన్ ఆదివారం జరిగిన ఏఐటీయూసీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణిలో గత 10 సంవత్సరాలుగా ఇలాంటి సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఏఐటీయూసీపై కార్మికులు నమ్మకంతో 7వసారి జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎన్నికల్లో హామీ ఇచ్చిన సమస్యల పరిష్కారానికి మా అగ్రనాయకులు సీతారామయ్య, రాజ్ కుమార్లు కృషి చేస్తున్నారని, అందులో భాగంగా 2024 నవంబర్, 2024, 2025 మార్చిలో జరిగిన స్ట్రక్చర్ సమావేశంలో కార్మికులకు చెందిన పలు సమస్యల్ని పరిష్కరించాలని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని వారు పేర్కొన్నారు. యాజమాన్యం కొన్నింటిని అంగీకరించి ఈ నెల 20న వివిధ రకాల సమస్యల అమలు కోసం సర్క్యులర్లు జారీ చేసిందని, అట్టి సర్క్యులర్లో పేర్కొన్న అంశాలు సెప్టెంబర్ నుంచి కార్మికులకు, ఉద్యోగులకు అమలు చేయడం జరుగుతుందని వారు తెలిపారు. ముఖ్యంగా కన్వీనియన్స్ అలవెన్స్ పెంపు, బంగ్లో ఆఫ్ కీప్ అండ్ మెయింటెనెన్స్ అలవెన్స్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్లకు ఛార్జ్ అలవెన్స్ పెంపు, మైనింగ్ స్టాఫ్కు ఛార్జ్ అలవెన్స్ పెంపు, వాచ్మెన్లు, సెక్యూరిటీ గార్డులకు రికార్డింగ్ అలవెన్స్, సిఎస్పి, సిహెచ్పి ఉద్యోగులకు స్పెషల్ అలవెన్స్, ఎంవిటిసి వారికి వొకేషనల్ ట్రైనింగ్ అలవెన్స్, ఎక్స్ప్లోరేషన్ వారికి క్యాంప్ అలవెన్స్ పెంపుపై యాజమాన్యం సర్క్యులర్లు జారీ చేసిందని వారు వెల్లడించారు. 360 మందికి క్యాడర్ స్కేళ్లు ప్రమోషన్లు ఇప్పించడం జరిగిందని, 2024 సంవత్సరంలో 190/240 మాస్టర్లు పూర్తి చేసుకున్న వారికి జనరల్ అసిస్టెంట్గా ప్రమోషన్లు ఇప్పించడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఈ ప్రమోషన్లు సెప్టెంబర్ నుంచి వర్తిస్తాయని వారు తెలిపారు. సింగరేణిలో 10 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న సమస్యలను ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత పరిష్కారం చేయడం జరుగుతుందని, అదేవిధంగా అర్జీవన్లో గనులు డిపార్ట్మెంట్లపై ఉన్న సమస్యలపై మైన్స్ సేఫ్టీ కమిటీ సమావేశాల్లో, జీఎం కమిటీ సమావేశాల్లో యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయడం జరుగుతుందని వారు తెలిపారు. కొన్ని కార్మిక సంఘాలు ఏఐటీయూసీ గెలిచిన తర్వాత కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదని చేస్తున్న విమర్శలను కార్మికులు పట్టించుకోవద్దని, సింగరేణిలో అసలు ఎన్నికలు వద్దన్న సంఘాలు ఏఐటీయూసీపై చేసే విమర్శలు నైతిక హక్కు లేదని వారు అన్నారు. సింగరేణి కార్మికులకు రావాల్సినటువంటి హక్కులు కొత్తగూడెం స్ట్రక్చర్ కమిటీలో మా అధినాయకత్వము, మా గౌరవనీయులు ప్రెసిడెంట్ సీతారామయ్య గారు, జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ గారు, ఆ కమిటీ 11 మెన్ కమిటీ సభ్యులు మేనేజ్మెంట్ తోటి చర్చలు జరిపిన సందర్భంలో గత 5-6 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఈపీ ఆపరేటర్ల ప్రమోషన్లు డి నుంచి సికి, సి నుంచి బికి, బి నుంచి ఏకి ఈ ప్రమోషన్లు మన అగ్రిమెంట్ చేయడం జరిగింది. రేపు సెప్టెంబర్ నెలలో ఆ యొక్క సర్క్యులర్ కూడా రావడం జరుగుతుంది. అట్లాగే మైనింగ్ స్టాఫ్ కార్మికులు గతంలో వివిధ కారణాలతోటి డిస్మిస్ అయినటువంటి కార్మికులకు మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వాలని మాట్లాడడం జరిగింది. ఆ కార్మికులకు సింగరేణి యాజమాన్యము అవకాశం ఇవ్వడం జరిగింది. వారికి కూడా రేపు సెప్టెంబర్ నెలలో సర్క్యులర్ వస్తూ ఉంది. ఆర్జీవాన్ ఏరియాలో గత కొన్ని నెలలుగా కొన్ని సంఘాలు పనిగట్టుకొని ఏఐటీసీని విమర్శలు చేస్తూ ఉన్నది. ఇక్కడ స్థానికంగా సమస్యలపైన ఎప్పటికప్పుడు మైన్స్ కమిటీ, సేఫ్టీ కమిటీ, అలాగే జీఎం కమిటీలలో ఇక్కడ ఉన్న సమస్యలపైన మాట్లాడుతూ మేము దాని పరిష్కార దిశగా ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా చిన్న విషయాలు, ఏదో ప్రింటర్ లేదని, లేకపోతే వీళ్ళను బదిలీ వర్కర్స్ పైన ఉంటారని, ఇట్లాంటి చిన్న విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా కొన్ని సంఘాలు పనిగట్టుకొని ఏఐటీసీ మీద బురద తగులుతూ ఉన్నాయి. ఆ సంఘాలకు త్వరలోనే బుద్ధి చెప్తాం. కార్మికులే వాళ్ళకు తిరుగుబాటు చేస్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. జీఎం కమిటీకి సంబంధించిన విషయాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. అనేక సమస్యలపైన ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నాం. మేము గెలిచిన తర్వాత ఈ సంవత్సర కాలంలో సర్టిఫికేట్ ఇచ్చిన కాంచెల్లి మైన్స్కు సంబంధించిన వన్ ఇంక్లైన్కి సంబంధించిన సైకిల్ షెడ్డు కొత్తగా నిర్మాణం కూడా చేయడం జరిగింది. అలాగే వాళ్ళకు ఫిమేల్కు సంబంధించిన రూమ్స్ కూడా ఏర్పాటు చేసి, బంకర్కు సంబంధించిన ఏదైతే లాట్రిన్స్కి సంబంధించిన దాన్ని కూడా మనము అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా జీడీకే 2 ఇంక్లైన్లో ట్రామరు, రిలేటీ కోల్ కట్టర్సు, అదేవిధంగా ఎస్డిఎల్ ఆపరేటర్సు, ఇలాంటి రూములన్నీ రిపేర్కు నోచుకోలేదు 10 సంవత్సరాల నుండి. మేము వచ్చిన వెంటనే అది మైన్స్ కమిటీలో పెట్టి ఆ రూమ్స్ను కూడా రిపేర్ చేయించడం జరిగింది. వర్షాకాల ప్రభావంతో చిన్న చిన్న హోల్స్ ఉంటే కారడం ద్వారా అది కొంచెం కారుతూ ఉన్నది, దాన్ని రిపేర్ చేస్తాం. కానీ దీనికి యాజమాన్యం తప్పిదామని
గుర్తింపు సంఘం చోద్యం చూస్తుందని, వాట్సాప్ ఉంది, సోషల్ మీడియా ఉందని చేయడము అది మీకే మంచిది కాదని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే 2A ఇంక్లైన్ బంద్ అవుతున్న సందర్భంలో స్టబ్బింగ్ను ఏర్పాటు చేసి స్టబ్బింగ్ తెప్పించి స్టాండ్ తెప్పించి దాన్ని ఇంకో 4 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ కూడా మేము గుర్తింపు సంఘంగా గెలిచిన కంచెలు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 11 ఇంక్లైన్లో మన ఏదైతే OC5కును OC3కి మధ్యన ఉన్న రోడ్ను కూడా మనము మట్టి రోడ్డును ఏర్పాటు చేసి దాన్ని రిపేర్ చేసుకుంటూ దాన్ని కూడా సాల్వ్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే జంక్షన్ నుండి ఏదైతే మంత్రి జంక్షన్ ఉందో అక్కడ నుంచి 11 ఇంక్లైన్ కూడా రోడ్డు నిర్మాణం కూడా చేపట్టి ఆ రోడ్డు నిర్మాణం కూడా జరిగింది. GDK 11 ఇంక్లైన్లో ఉన్న సమస్యలు కూడా ఎప్పటికప్పుడు దాని ద్వారా అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఈ సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు ఎస్ వెంకటరెడ్డి, చెప్యాల భాస్కర్, మానాల శ్రీనివాస్, పొన్నాల వెంకటయ్య, కారంపూరి వెంకన్న, నాయని శంకర్, గొడిచెల నరేష్, బలుసు రవి, అజిం పాషా, ఉప్పులేటి తిరుపతి, ఎడవెల్లి రాజయ్య, కొప్పుల లింగయ్య, దొరగండ్ల వల్లయ్య, పెద్దెల్లి శంకర్, గుస్కుల శ్రీనివాస్, నిమ్మతి శివ, నాయని మల్లేష్ శంకర్రావు, సంపత్ కుమార్, ఓమాజీ, రమేష్, లక్ష్మణ్, సతీష్, అనిల్ కుమార్ గౌడ్, రాజేష్, పడాల కనకరాజు, బుర్ర భాస్కర్తో పాటు ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.